హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సింపుల్ చిల్ వైబ్స్. నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇది చిన్న షార్ట్ స్టోరీ అంతే. ఎలాగో ఇప్పుడు స్టోరీస్ ఇవ్వట్లేదు కాబట్టి ఎప్పుడైనా ఇలాంటివి ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ మీరు కూడా నా ఓల్డ్ స్టోరీస్ చూడని వారు ఉంటే ఓసారి చూడండి. కొత్త వాళ్ళు దాంట్లో ఐ వాంట్ యు అని స్టోరీ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా లైక్స్ ఇవ్వండి ప్లీజ్. ఎందుకంటే మీరిచ్చే లైక్స్ బట్టే నా స్టోరీ వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది, అలాగే నాకు కూడా. సో వదిలేయకుండా మర్చిపోకుండా లైక్స్ అండ్ హైప్స్ కూడా కామెంట్ కూడా ఇవ్వండి ప్లీజ్. అండ్ ఇక స్టోరీలోకి వెళ్దాం. అన్కంట్రోల్ డిజైర్స్ ఇన్ రొమాన్స్. అయాన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక పేరు కాదది. అతనంటే ఒక భయం. ఎవరైనా క్రైమ్ చేస్తే చాలు వాళ్ళకి కోర్టు కన్నా ముందు అయాన్ చేసే ఎన్కౌంటర్ అంటే ఏంటో గుర్తొచ్చేస్తుంది. ఫుల్ యారోగెంట్ అతను. ఫీలింగ్స్కి ఎమోషన్స్కి పెద్ద స్కోప్ అనేది కాస్త కూడా ఇవ్వనతను అసలు. అతని లైఫ్లో అలా ఇచ్చే ఫీలింగ్స్ ఒకళ్ళు ఉన్నారు అంటే అది కేవలం ఒకే ఒక్కరది. మైరా చాలా సింపుల్ అమ్మాయి. అనుకోకుండా ఒక కేసు విషయంలో ఆమె మెయిన్ విక్టిమ్ అవుతుంది అతనికి. ఒకరోజు అయాన్కి అదే కేసు ఇస్తారు. ఒక డేంజరస్ గ్యాంగ్, డ్రగ్స్, మర్డర్స్, ఇంకా చైల్డ్ ట్రాఫికింగ్ అంటూ. ఇప్పుడు అయాన్ దాని గురించే ఫుల్గా సెర్చ్ చేస్తున్నాడు. ఎనీ ఇన్ఫర్మేషన్ అని సీరియస్గా అడిగాడు ఆయన తన కింద వర్క్ చేస్తున్న కానిస్టేబుల్ని. ఎస్ సార్, ఈ సిటీకి దూరంగా ఉన్న ఫారెస్ట్లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ ఈ కేసులో వాళ్ళని ఐడెంటిఫై చేసే ఆ అమ్మాయిని ఎలాగైనా చంపాలని ప్లాన్ చేస్తున్నట్టు మన వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ అని అన్నాడు ఆ కానిస్టేబుల్. ఓకే, యూ కెన్ గో అని సీరియస్గా చెప్పిన అయాన్ ఎలాగైనా ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుని సేవ్ చేయాలి అనుకుంటాడు. అలా సేవ్ చేయాలి అనుకున్న టైంలోనే ఆమె పేరు మైరా అని తెలుసుకున్న అయాన్ తనతోనే ఆ మైరాను ఉంచేసుకుంటాడు. లేదా తెలియకుండానే ప్రేమ పుట్టేసింది అతనికి. ప్రస్తుతానికి ఇప్పుడు అయాన్, మైరా ఇద్దరు ఆ ఫారెస్ట్ ఏరియాలో ఉన్న కంట్రోలింగ్ రూమ్లోనే ఉన్నారు. అది ఫారెస్ట్ కాబట్టి ఉండడానికి ఫెసిలిటీస్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇన్నోసెంట్గా ఉండే మైరాకు తనకు ఫుల్ ఆపోజిట్గా ఉండే అయాన్ అంటే కొంచెం కోపం, కొంచెం ఇష్టం. తను అడిగింది ఇవ్వడు, బయటకు అస్సలే తిరగనివ్వడు అన్న కోపం ఆమెలో ఫుల్గా ఉంది. ఎప్పుడు చూసినా తన వెనకే తిప్పుకుంటాడు అన్న కోపం ఆమెలో ఫుల్గా ఉండేసరికి ఒక మగాడికి ఏ వీక్నెస్ అయితే ఉంటుందో దాని మీద పెద్ద దెబ్బ కొడదామని పెద్ద ప్లానే వేసింది అయాన్ మీద ఆ రోజు మైరా. అది తనకే రివర్స్ అయిపోతుందని అస్సలు ఊహించలేకపోయిందామె. విచిత్రంగా అతని ఒడిలో, అతని మైకంలో ఆమె అతని కన్నా ముందే పడిపోతుందని అస్సలు ఊహించలేకుండా పోయింది. అప్పుడే ఈవినింగ్ డ్యూటీ చేసి వచ్చాడు అయాన్. అప్పుడే అస్సలు అతను ఊహించింది జరిగింది. అప్పుడే బాత్ చేసి వచ్చిన అయాన్కి డోర్ దగ్గర ఉన్న మైరాని చూడగానే అయాన్ అలా స్టన్ అయిపోతాడు. మైరా లైట్ పింక్ కలర్ ప్లెయిన్ శారీలో నడుము కిందికి కట్టుకుని వన్ స్టెప్ పెల్లో వేసి నెక్కుకున్న డిజైన్ బ్లౌజ్ వేర్ చేసి లైట్గా మేకప్ వేసి హెయిర్ ఎంత ఒక సెట్కి వేసి నడుము కనపడేటట్టుగా డోర్ చేతులు ఆనించి వయ్యారంగా నిలిచింది. ఫోన్లో ఏదో చెక్ చేసుకుంటూ ఓరికంట అతన్ని గమనిస్తూ. కానీ ఆమె వెనుకే ఉన్న అయాన్ ఆమె వైపు అలాగే కన్ను కాస్త కూడా చెదరకుండా, కన్నరపకుండా అలాగే ఆమె నడుమును కొరుక్కు తినేసేలా మరీ గుచ్చి గుచ్చి చూస్తున్నాడు. ఒక ఆడదాని మీద అతని చూపులు ఎప్పుడు అంతసేపు అలా నిలవలేదేమో, ఒక్క మైరా మీద తప్పిస్తే. పల్లచెట్టు చీరలో ఆమె నడుము కనిపించుకున్న ఉన్న నడుము మడత మీద కసిగా తన వేలతో నలపాలి అనిపించింది. డోర్కి ఒక చేతిని అందించడం వల్ల ఒక సైడ్ పూర్తిగా ఉన్న ఆమె యథ సంపద ఆమె చీరలో నుంచి అతనికి పూర్తిగా కనిపిస్తుంటే వెంటనే ఆమెను తన రెండు చేతులతో పట్టి ఏదో చేసేయాలనిపిస్తుంది.
గోల్డెన్ కలర్ ఇంకా లైట్ బేబీ పింక్ అండ్ సెక్సీగా షైనీగా మెరిసిపోతున్న ఆమె నాభి. అసలు ఆమెని చూసి అంత ఏసీలోనూ చెమటలు పట్టాయి ఆ పోలీసోడికి. అతని ప్రెజెన్స్ ఆమెకి తెలిసిందేమో. వెనక్కి తిరిగి వచ్చేశారా అని అడిగింది. ఆమె తీయని కంఠం మొత్తగా జారుతుంటే ఇంకో పక్క జారిపోతున్న పైటని సరిచేసుకుంటూ. కానీ అయాన్ చూపు మొత్తం ఇంతకుముందు జారిపోయిన ఆమె పైటలో నుంచి ఆమె పరువాలు అతనికి స్పష్టంగా కనిపించేసరికి అతనిలో సహజంగా ఉండే మగాడికి ఉన్న లక్షణం ఇంకా అతనిలో ఉన్న హార్మోన్స్ అన్నీ కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఎందుకనో తెలీదు, అతని వల్ల అస్సలు కాలేకపోతుంది. ఆమెను ఏదో ఏదో చెయ్యాలని అతనిలో ఉన్న పట్టుదల ఇంకా పెరిగిపోయింది. ఆమెను ఎక్కడెక్కడో పట్టేసుకోవాలని, ఎక్కడెక్కడో పట్టి నలిపేయాలని, ఇంకా అంతకు మించి ఏదో చెయ్యాలని, ఇద్దరి మధ్య జరిగిపోవాలని అతనికి వచ్చిన దట్టి థాట్స్కి తల విదిలిస్తూ తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ, నీతో పాటు నేను కూడా ఇదో రూమ్లో ఉంటాను అని తెలుసు కదా, ఇలా శారీ కట్టుకుంటే ఆ మాత్రం కూడా అర్థం కదా ఒక మగవాడు నిన్ను చూసి ఎంత కష్టపడతాడు అనేది. చీర కట్టి వయ్యారంగా అలా డోర్ దగ్గర ఉంటే, ఆహా ఇంకోసారి ఎప్పుడైనా ఉన్నావా నిన్ను నల్లిని నలిపెట్టినట్టు నలిపేస్తాను బెడ్ మీద పడేసి. ఇంకా ఏం చేస్తున్నావు, పో నీ రూమ్లోకి అన్నాడు పోలీసోడు కరుకుగా. ఉన్నది ఒక్కరు, ఉన్నది కూడా ఒక్కటే బెడ్, ఇంకా ఎక్కడికి పోను నేనైనా. ఈ కేసు అయిపోయినాక నీ వెంట రమ్మన్నా నేను రాను. అప్పటి వరకు నన్ను భరించు. అయినా నేను నిన్నేదో అతుక్కుపోయినట్టు మాట్లాడతావే, నువ్వే నా అవసరం కోసం నన్ను నీ పక్కన పెట్టుకున్నావు. నేను నీ కోసం ఏమీ రాలేదు అంటూ కోపంగా సైడ్కి తిరిగి పడుకుంది మైరా. ఆమె మొత్తం నడుము పూర్తిగా అతని కళ్ళకి కనిపించేటట్టు. బాబోయ్, ఇది చూడడానికి దేవతలాగా ఉన్న అచ్చు రాక్షసి. అసలు నన్ను ఏం చేద్దామని ఇది ఇలా పడుకుంది. ఇది దీని ఎక్స్పోజింగ్ చూడలేక చచ్చిపోతున్నా అనుకుంటూ ఫుడ్ తినకుండానే ఫ్రెష్ అవ్వకుండానే షర్ట్ బటన్స్ ఓపెన్ చేసిన అయాన్కి ఉక్కగా ఉండేసరికి కేవలం బనియన్తోనే ఆ బెడ్ పైన అలాగే పడుకున్నాడు అయాన్. ఆమెకు కాస్త దూరంగా, కానీ కంట్రోల్ కాలేని అతని ఫీలింగ్స్కి కష్టంగా గుండెల మీద చేతులు పెట్టుకుని రబ్ చేసుకుంటూ అనుకున్నాడు అతను. ఆ బెడ్ మీద నిద్ర పట్టక అటు ఇటు దొర్లిస్తుంటే, ఏమైంది నీకు, నిద్ర పట్టట్లేదా ఏంటి, అలా మీ హార్ట్ని అలా రబ్ చేసేసుకుంటున్నారు, పోనీ నేనేమైనా హెల్ప్ చేయనా అంటూ అతని గుండెలపైన చేతిని వేసి రబ్ చేస్తూ అతని వైపు చూస్తూ అమాయకంగా అడిగింది మైరా. అసలు మైరా ఒక్కసారి అలా చేయగానే అయాన్కి ఒంట్లో ఉన్న నరాలన్నీ ఒక్కసారిగా జివ్వుమని ఆమె వేళ్ళు అతని తడుముతుంటే గట్టిగా పట్టుకుని ఆమెను తన మీదకి లాక్కుని, కావాలనే కదా నన్నిలా అంటూ ఇక ఆగలేక ఒక్కసారిగా ఆమె పెదవుల్ని అందుకున్నాడు అయాన్. పొద్దున్నుంచి ఆమెను ఎన్నోసార్లు ఏడిపించాడని ఏదో కొంచెం రివెంజ్ అతని మీద తీర్చుకుందామనుకుంటే తన పెదవుల్ని ఇష్టం వచ్చినట్టు కిస్ చేస్తున్న అతన్ని వదిలించుకోవడం ఆమె వల్ల అస్సలు కావట్లేదు. అంతకన్నా ముందు తనని అలా కిస్ చేస్తుంటే షాక్ అయిపోయిన షర్ట్ మీద నుంచి తెలుస్తున్న అతని బాడీకి, అతని ఫిజిక్స్కి మైరా గుండె జల్లుమంటుంటే ఒక్కసారిగా ఆమె ఒంటికి చెమటలు పట్టడం స్టార్ట్ అయ్యాయి. కనీసం అతనితో మాట్లాడదామన్నా కూడా సమయం ఇవ్వట్లేదు. తన పెదవుల్ని ఇష్టం వచ్చినట్టు కొరుకు తింటున్నాడు. ఏదో జింక పిల్లని వేటాడుతున్నట్టుగా ఉన్న సింహంలా. ఆకలి మీద ఉన్న వాడికి పరమన్నం దొరికినట్టు తన పెదవుల మీద దాడికి చేస్తున్న అతన్ని కొట్టాలనిపిస్తున్నా ఆ మాత్రం ఛాన్స్ కూడా ఇవ్వకుండా తన చేతిని అతని చేతిలో లాక్ చేసేసరికి ఆమె పెదవులు అతని పెదవుల కింద దారుణంగా నలిగిపోతున్నాయి. మెంటల్, సైకో, శాడిస్ట్ అని తిట్టుకున్న అతనికి వినిపించే అంత స్కోప్ లేదక్కడ. ఆమె పెదవులు అతని పెదవుల కింద తియ్యగా నలుగుతుంటే అతనిలో ఏదో తెలియని మోహం కలుగుతూ ఉంటే ఆమె పెదవులపైన ఇంకాస్త ఒత్తిడి పెంచేశాడు.
తన పెదవులతో ఒక యుద్ధమే మొదలవుతుంది అక్కడ. ఈలోపు అతని బరువుని అస్సలు మోయలేకపోతుంది కాస్త కూడా మైరా. అక్కడి నుంచి తన బరువుని తన మీద పడకుండా దూరం చేద్దామని తన 2 హ్యాండ్స్తో ఎలాగైనా విడిపించుకొని తన మీద పడకుండా ఆపుతుంది. కానీ అస్సలు అతని బరువు మోయలేక హ్యాండ్స్ నొప్పి వస్తున్నా కానీ అస్సలు మైరా నుంచి కాస్త కూడా పక్కకి జరపడు అయాన్. అది అతనికి మొత్తం తెలుస్తున్నా కూడా ఆహా, అలా అసలు ఆ కటౌట్ కూడా తక్కువేం కాదు, భారీ కటౌట్ కూడాను. అందులోనూ పోలీసోడు కదా, 6 ఫీట్కి ఇంకా 2 ఇంచెస్ ఎక్కువే. 6 ప్యాక్ కండలతో తిరిగిన దేహంతో సూపర్ స్ట్రాంగ్గా ఉంటాడు. చూడ్డానికి సూపర్ మాస్ అండ్ రఫ్ మస్ అయి ఉంటాడు వాడు. ఇంకేలా ఆ పోలీసుడి ముందు పిట్ట పర్సనాలిటీ వేసుకున్న మైరా పిట్ట పర్సనాలిటీ లాగానే నలిగిపోతుంది. ఒక్క నిమిషం అలా గ్యాప్ ఇచ్చాడో లేదో ముద్దుకి. నేను చిన్నపిల్లని అన్న సంగతి నీకు తెలుస్తుంది ఆ సంగతి అంటూ గట్టిగా అరిచింది మైరా. అయాన్ చెవులు చిల్లులు పడిపోయేలా. ఏంటి, నువ్వా చిన్నపిల్లవా, ఏ రకంగా అంటూ ఇప్పుడు వరకు తన కింద నలిగిపోయిన ఆమె పరువాలపైన అతని చూపు పడుతుంటే ఆమె చేతిని అడ్డుపెట్టేలోపు ఇంకోసారి ఆమె చేతుల్ని తన చేతిలోకి తీసుకుని లాక్ చేస్తూ తన దాడికి ఇంకాస్త పెరిగి పెద్దవైపోయిన ఆమె పరువాల సంపద నిండుగా అతని కళ్ళకి కనిపిస్తుంటే ఆమె కళ్ళలోకి చూస్తూ ఆమె పరువాలపైన అతని పెదవుల స్పర్శ తగిలేసరికి ఆమె కళ్ళు ఇంకాస్త పెద్దవైపోయాయి. అతని దాడిని తట్టుకోలేక ప్లీజ్ అని మాత్రమే అనగలిగింది మైరా. అతని పెదవుల స్పర్శ తన పరువాలపై తిరుగుతుంటే ఆమెలో ఉన్న ఓపిక మొత్తం కొంచెం కొంచెం పోతుంది. అంతకన్నా ముందు అతనితో ఆమె తప్పు చేసేలా కనిపిస్తుంది. అతనికి ఎప్పుడు అట్రాక్ట్ అయిపోయిందో కానీ తెలీదు. ఆ సంగతి తెలుస్తున్నా ఒప్పుకునే పరిస్థితుల్లో అసలు ఏమాత్రం లేదు మైరా. అతని బరువు తన మీద అమాంతం పడిపోయింది అంతే. ఇక ఆమె లేత పర్వాలు అతని ఛాతి కింద నలిగి తీయగా నొప్పి వచ్చేస్తుంటే ఆ నొప్పికి ఆమె నోటి నుంచి వచ్చిన చిన్న సౌండ్కి అయాన్ ఒంట్లో ఉన్న వేడి కూడా ఉన్నది అమాంతం పెరిగిపోయి ఒక్క క్షణం అగ్ని రాజుకుని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆమెను సొంతం చేసుకునే దిశగా ప్రయాణిస్తూ అతని పెదవులతో ఆమె ఒంటిపైన ఎక్కడెక్కడికి వెళ్తున్నాయో కూడా పట్టించుకోవట్లేదు అతను. వణుకుతున్న ఆమె పెదవుల్ని అందుకుని తనకొచ్చిన రఫ్నెస్తో ఆమె పెదవుల్ని చీల్చి చెందాడాడు. ఆమె మెడవంపుల్లో తన పెదవులతో కసిగా కొరికేస్తూ పంటికట్లు పెట్టేస్తూ చేతులతో ఆమెను ఎక్కడెక్కడో తడివేస్తుంటే తన వల్ల కాలేకపోయింది. మైరా ఇక తట్టుకోలేకపోయింది. అసలు అబ్బాయిల స్పర్శ అంటే ఎలా ఉంటుందో కూడా ఆమెకు తెలీదు. పెద్దగా వాళ్ళతో ఎప్పుడు మాట్లాడింది కూడా లేదు తనకున్న భయంతో. అలాంటిది స్టార్టింగ్ ముద్దే తన లైఫ్లో అసలు స్మూత్నెస్ లేకుండా జరుగుతుంటే పిచ్చికి పొద్దునట్టుంది. ఆమె శరీరం మొత్తం కనీసం ఆమెకు ఊపిరి తీసుకునే ఛాన్స్ కూడా లేకుండా చేస్తున్నాడు ఈ మొరటు పోలీస్ గాడు అయాన్ అని లోపల తిట్టుకుంటున్నా ఇంకో పక్క అతని స్ట్రాంగ్ కిస్కి ఆమె మనసులో ఎప్పుడో పడిపోయింది అతనికి. ఇప్పుడు పెట్టిన ముద్దే ఇద్దరికి మొదటి ముద్దేనా? ఆ ముద్దులో ఆమెలో ఏదో తెలియని సలఫలం మొదలైంది. కానీ ఇటు అయాన్ ఒక పక్క ఆమె పెదాలకి పని చెప్తూనే ఇంకో పక్క అతని హ్యాండ్స్తో ఆమె నడుముని మీటర్ నొక్కుతున్నట్టు నొక్కుతూనే ఉన్నాడు, ఎక్కడ కాస్త కూడా ఆగకుండా. ముందు వద్దు వద్దు లొంగిపోకూడదు అని అనుకున్న మైరాకు ఎప్పుడు అతని మాయలో పడిపోయిందో అతనికే తెలీదు. ఆ పోలీస్ గారు చేస్తున్న మాయకు కొన్ని క్షణాలు ఆమె మైండ్ పూర్తిగా ఆఫ్ అయిపోయింది. అతని కరుకు చేతులు ఆమె సున్నితమైన శరీరాన్ని నొక్కేస్తుంటే అదో రకమైన మాయకి లొంగిపోయింది ఆమె. అతనిస్తున్న కిస్కి బ్యాక్ కిస్ చేయడం స్టార్ట్ చేసింది మైరా పూర్తిగా అతనికి. అంతే, ఇంకేం ఆలోచించకుండా అతని తల వెనక్కి తన చేతుల్ని పోనించింది మైరా. అంతే, ఏముంది, ఇప్పటి వరకు హాట్నెస్ మాత్రమే చూపించాడు. ఆ హాట్నెస్ ఇప్పుడు పూర్తిగా హార్డ్గా మారిపోయి తన లిప్స్తో ఆమె లిప్స్ని మార్చి మార్చి
కిస్ చేస్తూ ఆమె పెదవుల్లో ఉన్న స్వీట్నెస్ని ఆసంతం తన పెదవులతో పీల్చేసుకుంటున్నాడు అయాన్. ఆమె మెడవంపుల్లో గాఢంగా ముద్దు పెట్టి ఓసారి అవుతుంటే ఇంకోసారి అదే మెడవంపుల్లో అతని బయటపడుతుంది. అతని కోరిక మొత్తం అందులోనే ఆమెకు తెలిసేలా పెదవులతో రాస్తూ చెవిని చిన్నగా కొరుకుతూ మున్ని పంటితో లాగుతుంటే గొంతు తడారిపోతూ మింగుతూ అతన్ని చూస్తుంది మైరా మౌనంగా. ఆమె దగ్గర ఉంటే కుదురుగా ఉండని అతని చేతులు ఆమె చీరలోకి పోనిస్తూ అతని మునివేళ్ళు ఆమె నడుముని పట్టుకుని మీటా నొక్కుతున్నట్టు నొక్కుతుంటే ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోయింది. అతని పెదవులు చేస్తున్న అల్లరికి ఆమె గొంతు పూర్తిగా మోగపోయింది. అతని మీసాలు ఆమెలో గిలిగింతలు రేపుతుంటే తాపంతో ఆమె ఒళ్ళు మొత్తం అదో మాదిరి అయిపోయింది. ఆపలేని తమకం విరహంగా మారి అతను ముంచేయమని పోరు పెడుతుంది ఆమె వయ్యారి సొగసరి. ఆ తాపం తాళలేక వెనక్కి తిరిగి అతని గట్టిగా హత్తుకుని అతని పెదవుల మీద ఆమె పెదవులను నిలిపి చిన్నగా కొరుకుతుంది అతన్ని మైరా. ఆమెలో వస్తున్న మార్పులు ఆమెకు పూర్తిగా అర్థం కాకపోయినా అతని పెదవి చివర కనిపించకుండా ఉన్న నవ్వుతో ఒక్క సెకండ్ ఆమెను వదిలేసి ఆ రూమ్ మొత్తం అన్ని డోర్ క్లోజ్ చేసిన అయాన్ ఇద్దరి మధ్యలో జరుగుతున్న ప్రణయానికి సాక్ష్యంగా ఆ గదిని నింపేస్తాడతను. ఆమె నడుం మీద అతని పెదవులు అలుపెరగకుండా ఒకటే పనిగా శ్రమిస్తూ ఆమె నాభిని పట్టుకుని మునిపంటతో చిన్నగా కొరుకుతుంటే ఆమెలో కోరిక అతను పెంచుకుంటూ పోతుంటే తట్టుకోలేక అతను ఎదపై బలంగా హత్తుకుంది ఆమె. అసలు అతను అలా చేస్తాడని ఊహించలేదామె. ఆమె పర్వాలు రెండు అతను రఫ్ చేతుల్లో పడి నలిగిపోతుంటే ఇంకో పక్క ఆమె పెదాల్ని రఫ్గా అందుకుని కిస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆమెకు కూడా తెలియదేమో అతనిలో అంత రఫ్నెస్ అస్సలు దాగుందని. ఒకవైపు మంట పెడుతున్న పెదవులు, ఇంకోవైపు అతన్ని వదిలించుకోవడానికి నానా యాతన పడుతూ చేతులేసి అతని భుజాన్ని పట్టి దూరం తోస్తుంటే ఆమె చేతుల్ని సింగిల్ హ్యాండ్తో లాక్ చేసిన వాడు ఆమె పెదవులో దాక్కున్న మకరందాన్ని మొత్తం జుట్టుకుంటూనే ఆమెకు ఊపిరి ఆగిపోయేలా అదే ఊపిరి అతను ఆమె పెదవులకి తన పెదవులతో అందించేలా చేస్తున్న ఇంకో పక్క మాత్రం అతనికి జరుగుతున్న రచ్చలో కూడా ఆమె మల్లెపువ్వు లాంటి మైరా పెదవులు తనని తాగుతూ మధ్యలో గడ్డానికి తగులుతుంటే అతని ఒంట్లో వేడి సెగలు రగులుతున్నాయి. ఆమె ఒంటి పరిమళం అతన్ని అస్సలు నిలవనివ్వడం లేదు. కాస్తైనా కూడా అతన్ని ఇప్పుడిప్పుడే ఆమెను తన సొంతం చేసుకోమని అతని మనసు పోరు పెట్టేస్తుంది. ఆ సెన్సేషన్ తట్టుకోలేని అతను ఆమె పెదవుల్ని ఘాటుగా బయట చేసేసరికి ఆ అంటూ కీచుగా అరిచి అరుపు కూడా బయటకు రానివ్వలేదు. ఇంకోసారి ఆమె పెదవులు అది పంటి కింద నలిగిపోతున్నాయి. మెల్లగా ఆమె చేతుల్ని తన చేతులతో బెడ్కి అదిపెట్టి పెదాలు కలిపేశాడు అయాన్ ఆమె పైటని అడ్డు తప్పిస్తూ. ఆగలేక ఆమె బ్లౌజ్లో నుంచి కనిపిస్తున్న యథా అందాలను చూసి ఒక్కసారిగా గట్టిగా బైట్ చేశాడు అతను. అంతే గట్టిగా ఆమె ప్రాణం అల్లాడిపోయింది. అసలు అక్కడ అతని పెదవులు స్పర్శ తెలియగానే ఆమె ఊపిరి తీసే వేగం పెరిగిపోయింది. ఆమె ప్రాయం సొగసు అన్నీ అతనికి అందే ఇచ్చేయమని ఆమె మనసు ఎప్పుడో చెప్పేసింది. అదురుతున్న గుండెతో గట్టిగా కళ్ళు మూసేసింది బెదురుతున్న ఆమె. ఆమె ముఖం మొత్తం ముద్దులు గుమ్మరించాడు అతను. చెవి తుమ్మని పంటితో లాగి చిన్నగా కొరికాడు కోరికగా. అయాన్ ఆవ్ అని చిన్నగా అరిచింది ఆమె. హే అప్పుడే అలా అరవకే, అలా అరిచే టైం ఇంకా ముందు ముందు ఉంది. ఇప్పుడే ఇలా అరిస్తే అప్పటికి ఇంకా అలిసిపోతావు. సో ఇప్పుడు అరవకు అంటూ చిన్న చేన్తో తెల్లగా మెరిసిపోతున్న శంఖానికి తడి ముద్దులు అద్ది చిన్న చిన్నగా బయట చేయడం మొదలుపెట్టాడు అయాన్. నొప్పి వస్తున్నా భరిస్తుందామె. ఆ నొప్పులు కూడా చిన్నగా తీయగా ఉండేసరికి అతని చుట్టూ చేతులు వేసింది మైరా. లేలేతగా ఉన్న ఆమె నడుంపైన
చేతులు వేసి రెండు వైపులా ఒత్తుతూ నాభిపై మీసాల గిలిగింతలు పెట్టి మెల్లమెల్లగా మైరాపై ఒత్తిడి పెంచి ఆమె నడువంపుల్లో కసుక్కుమని తన పళ్ళని దించేశాడు అయాన్. నొప్పికి కీచుక అమ్మ అంటూ అరిచింది మైరా. సౌండ్ చెయ్యొద్దని చెప్పానా? అరవకే, నొప్పి కూడా బాగుంటుంది, హాయిగా ఓర్చుకో అన్నాడు అయాన్. అసలు తనతో ఇంత హాట్ రొమాంటిక్గా ఉంటాడని అస్సలు ఊహించలేకపోయింది మైరా. ఎప్పుడు చూసినా ఆ యూనిఫామ్లో సూపర్ హాట్గా అయితే ఉంటాడు కానీ రొమాంటిక్లో బేసిక్స్ కూడా తెలీదని ఫిక్స్ అయిపోయింది మైరా. తీరా చూస్తే ఇక్కడ తను ఒంటిని మొత్తంగా హూనం చేసేస్తున్నాడు. అతని దాటికి తన శరీరం మొత్తం ఎర్రగా కందిపోయింది కూడా. అరే గట్టిగా కొరుకుకురా, నొప్పొస్తుంది అంది మైరా అమాయకంగా అతని కళ్ళల్లోకి చూస్తూ. అతని చురకత్తి లాంటి చేతులు ఆమె బ్లౌజ్ హుక్స్పై తీయడానికి ట్రై చేస్తుంటే లైట్ ఉంది, ఆఫ్ చేయి అంది మైరా అయాన్తో. ఆమె మీద నుంచి విసుగ్గా పైకి లేచి లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి రూమ్ అంతా డిమ్ చేసిన అయాన్ ఆమె మీద పడిపోతూ ఆమె నుంచి బ్లౌజ్ని వేరు చేశాడు సక్సెస్ఫుల్గా. ఎందుకో అతని మాటల్లో ఉన్న సున్నితత్వం ఇలాంటి టైంలో అస్సలు మచ్చుకైనా ఎంత వెతికినా అతనిలో కనిపించట్లేదు. అదో రకమైన మైకంలో అతను చేస్తున్న పనికి అడ్డం వచ్చేస్తుంటే ఒక్క క్షణం కూడా ఎంతో లేట్ అయిపోతున్నట్టు ఫీల్ అయిపోతూ కోపం పెంచేసుకుంటున్నాడు అయాన్. రఫ్గా హ్యాండిల్ చేస్తున్న అతని చేతిని పట్టి ఆపుతున్న మైరా చేతిని విసుగ్గా పక్కకి తోసి డోంట్ డేర్, నన్ను ఈ టైంలో ఆపే ప్రయత్నం చేయకు అని సీరియస్గా చెప్పి ఆమె పెదాలు అందుకుని హాట్గా కిస్ చేయడం మొదలుపెట్టి ఆమె పెదవిని కింద పెదవిని మార్చి మార్చి ఫ్యాషనేట్గా కిస్ చేస్తూ ఆమె అణువణువుని మీటుతూ అతనికి నచ్చిన చోటల్లా కావలసిన చోటల్లా పంటిగుద్దులు అద్దుతూ ఎదని గట్టిగా నలిపి అక్కడ తడిముద్దులు పెట్టి నగ్నంగా మారి అతని హాట్నెస్ అంతా ఆమెపై చూపించేసరికి నొప్పికి తాళలేని మైరాకి కంట్లో నుంచి కన్నీరు కిందికి జారింది. అదే ఇంకాస్త పెంచేలా ఆమె కాళ్ళ మధ్యలో నిలిచి ఆమెలోకి ఫోర్స్గా చొచ్చుకుపోయాడు అతను. ఏమాత్రం కాస్త కూడా జాలి దయ లేకుండా. మొదటిసారి కలికి వల్ల వచ్చే నొప్పికి అమ్మ అంటూ గట్టిగా అరిచింది. ఆమె ఊపిరి ఆగిపోయేలా ఉంది ఆమె నొప్పికి. తట్టుకోలేక అతన్ని దూరం చూస్తుంటే అస్సలు దూరం జరపనివ్వట్లేదు ఆమెని అయాన్. బొటనవేలితో ఆమె కన్నీరు తుడుస్తూ ఊరడించి ఆగిన అతని కదలికలు వేగం పెంచితే ఆమె కన్నీళ్ళ సుడులని ఇంకాస్త పెంచాయి. నొప్పికి ఓరవలేని ఆమె శరీరం పచ్చిపండులా తయారైంది. సున్నితంగా ఉన్న ఆమె శరీరంలో మొదటిసారి చర్మాలను చీల్చినంత నొప్పి భరిస్తూనే అతనికి సుఖాన్నిస్తుంది మైరా. అతన్ని కొరికిన చోటల్లా ఎంగిలి ముద్దు అద్దుతున్న అయాన్ సైడ్ స్మెల్తో ఆమెను చూస్తూనే ఫోర్స్గా తన కదలికల వేగాన్ని పెంచేసరికి గిర్రున ఆమె కంట్లో కన్నీళ్లను తెప్పించాడు. అతను చేయి వేసే ప్రతి చోట ఆమె చర్మం కమిలిపోతుంది. అతనికి తన శరీరం తన మనసు లొంగిపోయిందో తెలియదు కానీ అతనంటే ఉన్న ఇష్టం మీద పూర్తిగా తనని తాను అతనికి అర్పించేసుకుంది మైరా అయాన్కి. ఆమె ఒంటి మీద ఉన్న అతని పంటి గుర్తులు, అతని వీపు మీద ఉన్న ఆమె గోటు గుర్తులు ఇద్దరి కలయికకి సాక్ష్యాలుగా గుర్తు చేస్తుంటే అతని దాటికి ఆమె కంటి కొసల నుంచి వస్తున్న కన్నీటి చుక్కలు కంటి చివరి నుంచి జారి పిల్లోకి ఇంకిపోతున్నాయి. కలయిక తర్వాత మైరా ఫ్రెష్ అయి వచ్చింది. ఒంటి మీదకి క్లాత్స్ వేసుకుంటుంటే ఏయ్ ఏంటి అప్పుడు బట్టలు వేసేసుకుంటున్నావు అని అడిగాడు అయాన్ బొగ్గల చాటున నవ్వేను ఆపేసుకుంటూ. ఆ చచ్చినోడా, ఇంకేముంది, నన్ను మొత్తంగా పాడు చేసేసావు కదా. కేసు కేసు అని చెప్పేసి నీ పని కోసం నన్ను ఇక్కడ తీసుకొచ్చి నీ కోరిక మొత్తం నాతో తీర్చేసుకున్నావు కదా. ఇంకా బట్టలు వేసుకోకుండా మళ్ళీ నీ కింద పడుకోమంటావే ఏంటి ఈడియట్ అని కోపంగా తిట్టింది మైరా. ఆహా, నా కింద పడుకుని తియ్యగా మొత్తగా నువ్వు హా అంటూ ఇంకా నన్ను రచ్చగొట్టింది ఎవరే? నువ్వు కాదు. నాలో ఉన్న మగాన్ని పూర్తిగా కెలిగేసి నా మగతనాన్ని నీలో పెట్టుకున్నప్పుడు తెలీదే మెంటల్ మొహ్మ అంటూ వేసుకున్న బట్టలన్నీ ఆమె నుంచి దూరం చేస్తూ ఆ కేసు సంగతి నేను చూసుకుంటా,
ఇప్పుడు నువ్వు నా సంగతి చూసుకో. ఇప్పుడు ఈ టైం మనది. నువ్విప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇకపై మనకు కూడా ఎక్కడ సపరేట్ రూమ్స్ అవసరం లేదు. ఒకే మంచం, వన్ బెడ్ చాలు. అతను కూడా తన షర్ట్ తీసేసి పక్కకి విసిరేసి, దా ఇంకోసారి స్టార్ట్ చేద్దామంటూ ఆమెను బెడ్ మీదకు తోసి పైకి చేరిపోయాడు పోలీస్ గాడు. ఇంకోసారా అంది భయంగా, నీరసంగా, ఒళ్ళు మొత్తం ఊగిపోతుంటే. హా, ఇంకోసారే, తప్పదు, భరించు నన్ను. ఒకసారి టేస్ట్ చూశాక, రుచి మరిగాక ఇక ఆగడం అస్సలు ఉండదు. ఏ మగాడైనా అందులోనూ ఒకసారి అయిపోయాక రెండోసారి అస్సలు ఆగలేడే. అంతలో నీలో ఉన్న అందాలన్నీ ఏమైనా తక్కువ ఉన్నాయా? మూడ్ లేని వాడికి కూడా ఛీ, ఇలా కూడా మాట్లాడతారా అంతే కానీ అతని గొంతులో ఉన్న మత్తుకి ఆమెలో సిగ్గు పుట్టుకొచ్చేస్తుంటే పక్కకి తిరిగిపోయి దాన్ని మళ్ళీ అలా గుర్తు చేయకు. జరిగిపోయిందిగా, దానిని కూడా ఇలా మాటలతో చెప్పాలా? అలా చెప్పి మరో నన్ను ఏడిపించాలా అంది తల కిందకి దించేసి మైరా. ఆమెను వెనక నుంచి గట్టిగా వాటేసుకుంటూ ఆమె నడుం మడతల్ని గట్టిగా పట్టేసుకుంటూ ఇంకొక హార్ట్గా ప్రెస్ చేసుకుంటూ, మీ ఆడవాళ్ళకి అదే ఇష్టం కదా, మీలో ఉన్న అందాలన్నీ మీకే చెప్పి మిమ్మల్ని మీరే సిగ్గుపడేలా చేస్తుంటే మీతో మేము చేసే రొమాన్స్ అంటే పడి చచ్చిపోతారే, మాకు తెలీదా అని అయాన్ మాట్లాడుతున్న మాటలకి కళ్ళు పెద్దవి చేసి, మరీ ఇంత పిచ్చిగా మాట్లాడతావు నువ్వు అంది మైరా. ముఖం చూస్తే క్యూట్గా ఉంది, కానీ నువ్వున్నావే సో మరటోడివి అని, చాలా అంటే చాలా రఫ్నెస్ ఉన్నవాడివి నువ్వు. నీకు నీ ఫేస్కి నీకున్న యూనిఫామ్కి అసలు కాస్త కూడా ఎక్కడ కనెక్షన్ అనేది లేదో తెలుసా అంది సిగ్గుపడిపోతూ ఎర్రగా అయిన ముఖంతో ఆమె. ఆహా, ఎక్కడ నన్ను సరిగ్గా చేయనిచ్చావు? కనీసం మాటలైనా మాట్లాడుకొని నన్ను. ఇంకా నేను చేతులతో చిత్రహింసలు పెట్టిందే లేదు నిన్ను. ఏదో మొదటిసారి కాబట్టి నిన్ను అలా అలా పైపైన టచ్ చేసి మరీ సరిపెట్టుకున్నాను, వదిలేశాను అంటూ ఆమెను పూర్తిగా ఆక్రమించుకున్నాడు మళ్ళీ ఇంకోసారి మంచం మీదకి తోసి. ముందుసారి కన్నా ఈసారి ఆమెలో రఫ్నెస్ డోస్ ఇంకాస్త పెంచేస్తూ ఆమెలో ఉన్న ఓపిక మొత్తం తీసేశాడు అయాన్. ఆ తర్వాత ఓపిక మొత్తం అయిపోయి పడుకుందామే. ఇద్దరు కలిసి అలా అలా పడుకున్నాక ఆ కొంచెం సేపటికి అయాన్ కళ్ళు తెరిచి బాగా అలసిపోవడంతో చిన్నపిల్లల నిద్రపోతున్న మైరా కనిపించేసరికి చిన్నగా నవ్వుకుని ఆమె పెదాలపైన ముద్దు పెట్టి దానికి డిస్టర్బ్ అవ్వకుండా బెడ్ మీద నుంచి లేచి పక్కన పడుకోబెట్టి నిండా దుప్పటి కప్పి టేబుల్ మీద ఉన్న కీ కార్డ్ తీసుకుని రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోయి అదే కీ కార్డ్తో రూమ్ లాక్ చేసి కిందకి వెళ్ళాడు. ఆ కంట్రోల్ రూమ్లోకి ఎంటర్ అయ్యాక మానిటర్లో జరుగుతున్నది మొత్తం చూసి తను చెయ్యాలన్న వర్క్ ఎలా చేయాలో ఒక డిజైన్ చేసుకున్న అయాన్ తన బైక్ తీసుకుని ఆ ఫారెస్ట్ ఏరియాకి కాస్త దగ్గరగా ఉన్న టౌన్కి వెళ్ళి మైరా కోసం అని చెప్పి కొన్ని డ్రెస్సెస్ కావాలి చెప్పేసి కాస్త దూరంలో ఉన్న షాపింగ్కి వెళ్ళి తన కోసం కూడా కొన్ని కంఫర్ట్గా షర్ట్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత మైరస్ కోసం ఇన్నర్స్ తీసుకుని ఆ తర్వాత కాటన్ డ్రెస్లో మెత్తగా కంఫర్టబుల్గా ఉండే మంచి కొత్త ప్లాజా సెట్ తీసుకుని మళ్ళీ మైరా దగ్గరికి వచ్చి అయాన్ డ్రెస్ పక్కన పెట్టి మైరా మీద ఉన్న దుప్పటి తీశాడు. అంతే, తను అనుకున్నట్టు కనిపిస్తున్న బ్రెడ్ స్లైస్ చూడగానే చిన్న చిరునవ్వు వచ్చి చేరింది అతని పెదవుల పైన. ప్రేమగా ఆమె నుదుటిపైన ముద్దు పెట్టి అలాగే లిఫ్ట్ చేసి బాత్రూంలోకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు. వాటర్ కూడా తడవకుండా ఆమె ఒంటి మీద ఉన్న క్లాత్స్ అన్నీ తీసేసి హ్యాంగర్కి తగిలించి వాటర్ హీట్ అయ్యాక ముందు మైరాకి నీట్గా వేడి హాట్ వాటర్తో బాత్ చేయించడం మొదలుపెట్టాడు. ఒంటి మీద పడుతున్న వాటర్కి మెలకువ వచ్చి మొత్తగా కళ్ళు తుడిచి, హే, ఏం చేస్తున్నావురా దొంగ పోలీసోడా అంది నిద్ర కళ్ళతోనే అడిగింది మైరా. హా, బాత్ చేపిస్తున్నా, నువ్వు కళ్ళు మూసుకుని పడుకో, నేను చూసుకుంటాను అంతా అంటూ సోప్తో నీట్గా రుద్ది నీళ్లు పోసి ఆమె శరీరాన్ని చేతులతో కడుగుతుంటే చిన్నగా నవ్వుకుంది. మొరటి పోలీసు తనకి సేవలు చేస్తుంటే లైఫ్లో మొత్తం ఇలానే చూసుకుంటావా అని అడిగింది మైరా కళ్ళు మూసుకుంటూ. ఎలా, ఇలా బట్టలు లేకుండా ఎప్పుడు ఒంటి మీద అని అడిగాడు నవ్వాపుకుంటూ అయ్యన్. అబ్బా, అలా కాదురా, ఇలా కేరింగ్గా చూసుకుంటావా అని అర్థం అంది. అంటే ప్రతిసారి నిన్ను బెడ్ మీద
అరాచకంగా ఏదేదో చేసేసి నీ ఓపిక అయిపోయి ఇలా నా చేతులతో నీ ఒళ్ళంతా రుద్ది లాలపోయాలి అంతే కదా అన్నాడు. అబ్బా అని గట్టిగా అరుస్తూ జుట్టు పీకేస్తూ, నీకు అసలు కేరింగ్ అంటే అదేనా కేరింగ్? ఇంకేం కేరింగ్ లేదా? కనిపిస్తున్న అతని గరుకు చెంప మీద గట్టిగా కొరికేసింది మైరా. డైలీ మన ఇంటిమేషన్ సెషన్ తర్వాత మస్ట్ అండ్ షుడ్ ఈ ఆఫ్టర్ ఖచ్చితంగా ఉంటుంది అన్నాడు భుజాలు ఎగరేస్తూ అయ్యన్. దేవుడా అనుకుంటూ, నీతో ఇక నేను మాట్లాడలేను కానీ నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను. నీతో నా వల్ల కాదు, ఓపిక నాకు లేదు అంటూ కళ్ళు మూసుకుంది మైరా. అయ్యో ప్యూర్ బేబీ, ఫస్ట్ టైంకి ఇలా అయితే ఎలా పాప అనుకుంటూ స్నానం మైరాకి పూర్తిగా చేశాక అయాన్ కూడా తన ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసేసి మైరా ముందే ఫ్రెష్ అయ్యి బట్టలు వేసుకుని మైరాని బయటకు తీసుకొచ్చి మెల్లగా తనకు కూడా బట్టలు వేయడం స్టార్ట్ చేశాడు. ఒళ్ళు అతనికి అప్పగించేసి అలాగే కళ్ళు మూసుకు ఉంది మైరా. తన కళ్ళ ముందే సిగ్గు లేకుండా మరి బట్టలు విప్పేసి అలా బాత్ చేస్తుంటే చూడలేక సిగ్గుతో కళ్ళు మూసేసుకుంది. ఎంత ఇద్దరి మధ్యలో కలయిక జరిగినా కూడా ఆమె కళ్ళు మూసుకుంటే అతని చూపులు ఆమె పెదవుల మీదే ఉన్నాయి. అవేంటో అవి ఎప్పుడూ తనని రారా రమ్మంటూ ఆహ్వానిస్తూనే ఉంటాయి. చిన్నగా ఫింగర్స్తో ఆమె పెదవిని రబ్ చేశాడు. అతను పెట్టిన పంటికట్ల మీద ప్రెస్ చేసేసరికి చిన్నగా మూలిగింది మైరా మత్తుగా. ఆ నొప్పి స్థానంలో తీయని హాయినిచ్చేలా అతని నాలికలతో తడిపాడు ఆమె కింద పెదవిని. ఆమె చేతులు అతని ప్రమేయమే లేకుండా అయాన్ హెయిర్లోకి పంపించింది మైరా. ఇంకొకసారి ముచ్చటగా అదరాలు కలుస్తుంటే తడి నాలికలతో సయ్యాట మొదలుపెట్టాడు అయాన్. తన్మయత్వంగా మైరా కళ్ళు మూసుకుంది. అసలు ఆమెను వదలాలని అతనికి లేదు, అతన్ని వదలాలని కూడా ఆమెకి లేదు. అందరికీ దూరంగా ప్రశాంతంగా ఒకరి కౌగిల్లో ఒకరికి ఉండాలనిపిస్తుంది. అలాగే జీవితాంతం ఉండిపోమన్నా ఉండిపోయేంత ప్రేమ ఆ ఇద్దరికి ఉంది ఒకరి మీద ఒకరికి. అది కూడా ఆ ఇద్దరు పూర్తి కలయిక తర్వాత ఒకరి మనసులో ఒకరికి చెప్పలేనంత ప్రేమ కూడా మొదలైంది. మెల్లగా ఆమె పెదవుల్ని వదిలాడు అయ్యాన్. సిగ్గుతో పాలిపోతున్న ఆమె కనురెప్పల్ని పైకి లేపిన అయ్యాన్ కళ్ళలోకి చూసిందామె. అతని చూపులో ఇంకేం భావం ఆమెకు అర్థమవుతుందో కానీ అతని కళ్ళకి తన చేతిని అడ్డుపెట్టింది మైరా. అతని చూపులు తనను మొత్తంగా ఇంకోసారి తడిమేస్తుంటే ఆ చూపుల గాఢత తట్టుకోలేకపోయింది ఆమె. ఆమె అరచేతిని తన కళ్ళపై నుంచి అడ్డు తీసిన అయ్యాన్. వర్క్ ఉంది, లేకపోతే ఈసారి నువ్వు వద్దన్నా నీ మాట వినేవాడిని అస్సలు కాదు. అస్సలు నిన్ను కాస్త కూడా వదలాలి అని లేదు నాకు మైరా అన్నాడు అయాన్. కావాలి అనిపిస్తున్నావు చాలా చాలా. ఇప్పుడు ఎందుకో లేట్ అయినా పర్లేదు అనిపిస్తుంది. సరే కమ్ ఇంకొక రౌండ్ అంటున్న అయాన్ మాటలకి చిన్నగా ఏంటా మాటలు అంది. అతని మాటలో ఏంటో అర్థమవుతుంటే సిగ్గుపడిపోతూ ఉంది ఆమె. అదేంటో నిన్ను చూస్తుంటే కళ్ళ కలుపు ఉండదు, చేతులు కుదురుగా ఉండవు. నిన్ను ఎప్పుడెప్పుడు తాకుదామా అని నా మనసు ఆరాటపడిపోతుంది. అదేంటో. ఐ లవ్ యూ మైరా, ఐ లవ్ యూ సో మచ్. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నేను ఇలా మాటలతో కూడా చెప్పలేని ఫీలింగ్ అంటూ ఆమె నుదురు మీద అతని పెదవులు అందంగా ముద్రించుకుపోయాయి. ఫలితంగా ఆమె పెదవులు సాగాయి. అతనికి తన మీద ఉన్న ప్రేమకు వెళ్లే ముందు ఇంకొకసారి స్ట్రాంగ్ ఎనర్జీ అంటూ ఆమె ఎర్రని పెదవుల మీద అతని ఘాటు పడేలా కొరికి మరీ కిస్ చేస్తూ తన గుర్తుగా ఆ ఘాటు కనిపిస్తుంటే వాటిని తన ఫింగర్స్తో నిమురుతూ అదే పెదవుల మీద ఆమెకు చిన్నగా నొప్పి తెలుస్తుంటే ఆమె నొప్పి కూడా అతనిచ్చిన గుర్తుగా తీయగా బాగున్నట్టు అతని మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరగా లాక్కుంటూ అతని పెదవుల్ని అందుకుంది మైరా. గండు తుమ్మిదల తేనె పట్టులో నుంచి ఒక్కొక్క బొట్టు తాకినట్టు ఆమె పెదవుల నుంచి మధువుని ఇష్టంగా ఆస్వాదిస్తున్నాడు అతను. ఎంతకి తనివి తీరదు, అతని పెదవుల దాహం కాస్తనే తీరదు. వదలలేక వదలలేక భారంగా వదిలాడు మైరా పెదవుల్ని అతను. ఎప్పుడు ఆమె పెదవుల్ని ఆమెను రెండింటిని అంటి పెట్టుకుని ఉండాలనిపిస్తుంది అతని మనసుకి. ఇష్టంగా అతని గుండెలపైన ముద్దు పెట్టుకుంది. అతనిక తన డ్యూటీ పర్పస్ మీద బయటికి వెళ్ళిపోయాడు. అతని రాక కోసం ఆమె 1000 కళ్ళతో ఎదురు చూస్తూనే ఉంది.
అతను వచ్చేసరికి అతని కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసింది మైరా. అయాన్ ఆ క్వార్టర్స్కి వెళ్ళేసరికి అప్పటికే అక్కడ ఫుల్ డెకరేషన్ చేసిన మైరా అలసిపోయి వాష్రూమ్లో బాత్ చేస్తుంది. కానీ ఆ సంగతి అయాన్కి తెలీదు. రాగానే అతనికి అసలు మైరా కనిపించలేదు. ఎక్కడ అతని కంటికి కానరాదు. రాగానే పైన రూమ్లో కనిపించే ఆమె లేదు. ఇక రూమ్లోనే ఉంటుందనుకున్న అయాన్ రూమ్లో కూడా చూశాడు. అక్కడ వెళ్ళి అక్కడ లేదు. బాల్కనీలోనే ఉంటుందేమో అని చూశాడు. పోనీ అక్కడ కూడా లేదు. ఎక్కడికి పోయింది ఇది అన్న చిరాకు వచ్చేసింది. రాగానే అతని కళ్ళకి మైరా కనిపించకపోవడంతో ఇరిటేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది అతనికి. ఫుల్ వర్క్స్తో వచ్చిన అతనికి పిచ్చెక్కిపోయింది వాళ్ళ బయట. రాగానే ఎందుకో ఆమె రూపం చూస్తే చాలు అతని మైండ్కి ఆటోమేటిక్గా రిలాక్స్ అయిపోతుంది. ఆమె నవ్వు చూస్తే చాలు తను తానే మైమర్చిపోతాడు అతను. అలాంటిది అతను ఎంత కష్టపడ్డా ఆమె ఎదురుగా ఉంటే చాలు ఆ కష్టం కూడా ఇష్టం అయిపోతుంది అతని మనసుకి. ఇంతలో చిన్నగా వాష్రూమ్లో నుంచి షవర్ సౌండ్ వస్తుంటే లైట్గా ఓపెన్ అయిన డోర్లో నుంచి ఆమె ప్రతిరూపం కనిపించింది. అసలు అది మైరా. అది ఈ టైంలో బాత్ ఎందుకు చేస్తుంది అనుకున్నాడు. కానీ ఆ మరో నిమిషంలో అతని బ్రెయిన్ మొత్తం ఆఫ్ అయిపోయింది. ముందు చూడొద్దనుకున్నాడు కానీ చూడకుండా ఉండలేకపోయాడు. అతని మనసు పూర్తిగా అతనికే రివర్స్ అయిపోయింది. ఆ నెక్స్ట్ సెకండ్ చూడకుండా ఉండలేక చూసేశాడు ఆమెను. కలువరెప్పలు కూడా మూసుకోలేదు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపం తన మైరా రూపం. మార్నింగ్ నుంచి ఉన్న ఫుల్ స్ట్రెస్ ఫీల్ పోగొట్టుకోవాలనిపించింది. అంతకన్నా ముందు తనని తానే ఆమె సాంగత్యంలో పోగొట్టుకోవాలని అటువైపు అడుగులు వేశాడు. ఆమె అందాలను చూస్తే చాలు అతనిలో ఎటువంటి డ్రగ్ లేకుండానే కోరిక పెరిగిపోతుంది. ఆమెను చూస్తే చాలు అతనికి ఏదేదే అయిపోతుంది. అలాంటిది ఆమె ఒంటి మీద ఏమీ లేకుండా చూస్తే అతనిలో కోరిక లావాలా పొంగిపోతుంది. ఆ క్షణంలో షర్టుకున్న టై సెకండ్స్లో పీకేసి షర్ట్ బటన్స్ లూజ్ చేస్తూ ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేశాడు అయాన్ ఆమెనే చూస్తూ. ఆ సౌండ్కి కంగారుగా మైరా ముందుకు తిరిగింది. ముందు భయపడింది కానీ అది అయానే అని అర్థం చెప్పడంతో ఊపిరి పీల్చుకుంది. అంతే అతని కళ్ళు ఇంకాస్త పెద్దవైతే ఆమె అనువనువుని శోధించడం మొదలుపెట్టాయి. అయాన్ కళ్ళు చాలా అంటే చాలా డర్టీ కోరికగా. అది లవ్ అండ్ లస్ట్ మొత్తం అతని కళ్ళల్లో కనిపిస్తుంటే తన శరీరాన్ని ఎలా కప్పుకోవాలో ముందు ఒక్క క్షణం అర్థం కాలేదు ఆమెకు. అసలు ఏమైనా అలా అనుకోలేదేమో అతను అలా వచ్చేస్తాడని. గబుక్కున స్టాండ్ మీద ఉన్న టవల్ తీసుకున్న మైరా చచ్చేంత సిగ్గు పుట్టేస్తుంది. అసలు అతని ముందు ఒంటి మీద నూలు పోగు కూడా లేకపోయేసరికి తనని తాను కవర్ చేసుకున్న టైం కూడా ఇవ్వలేదు అయాన్ మైరాకు. ఆమెకు వెంటనే మరో వస్త్రంగా అతనే చుట్టుకున్నాడు. ఆ టవల్ అవసరం లేకుండా ఆ ఇద్దరికి ఆ తర్వాత అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్తుంటే ఆమె చేతులు అతని భుజమే పడతాయి. అతని చేతులు ఆమె ఒంటి మీద నుంచి ఎక్కడెక్కడికి ప్రయాణిస్తున్నాయి. అతని చూపులో ఉన్న కొద్దీ ఇంటెన్సిటీ పెరిగింది. చూపులతోనే ఆమెను మాయ చేసేస్తున్నాడు అతను. అతని చూపుల మాయకి పూర్తిగా మైరా లొంగిపోయింది ఆ క్షణం. అతని చేతులు చేస్తున్న మాయకి అతని చూపులు చేస్తున్న మాయలో పడిపోయింది. ఇంకో పక్క ఆమె పెదవులు వణికిపోతుంటే అతని బేర్ బాడీ తన ఛాతీకి అతుకుపోయింది. వెనక మిర్రర్లో ఉన్న మైరా బ్యాక్ మొత్తం అతని కళ్ళకే కనిపిస్తుంటే ఉఫ్ అని అనుకోకుండా ఉండలేకపోయాడు. వెచ్చని ఆవిర్లు పొంగాయి అతని శరీరంలో. సిగ్గుపడిపోయిన ఆమె ఫేస్ను చూస్తుంటే ఇక తట్టుకోలేకపోయాడు. అసలు అలా చూస్తూ ఆగలేకపోయాడు. తనకి ఎంతో ఇష్టమైన మైరా అలా ఉండేసరికి. ఒరే ఏం చేస్తున్నారా నన్ను అంటూ లోగొంతుకులో పిలిచింది మైరా. కనీసం ఆ తమకంలో ఆమె మాట ఆమెకైనా వినిపించిందో లేదో కానీ ఎక్కడో లీలగా అతనికైతే వినిపించింది. చెప్పవే అన్నాడు ఆమె ఒంటిని మొత్తంగా తడిమేస్తూ. సిగ్గుతో వాలిపోతున్న ఆమె కళ్ళు అతని ముందు పూర్తి న్యూడ్గా ఉండలేకపోతుంది. కనీసం తనని తాను కవర్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు అతను మైరాకు. మరీ ఇంత డర్టీ బాయ్ అయితే తట్టుకోవడం కష్టమేమో అంది మైరా. కానీ ఆ మాట అస్సలు అతను వినిపించిందో లేదో కూడా తెలుసుకోవడం కష్టమే కూడా. లేదా అస్సలు ఆమె మాటలు
వినిపించుకోకూడదు అని అనుకున్నాడేమో. ఒకవేళ వినిపించినా అంతకన్నా చాలా గట్టిగా ఆన్సర్ చెప్పేవాడేమో అతను మైరాకు. కనురెప్పలు పైకెత్తి అతన్ని చూసింది. అతని కళ్ళు మత్తుగా చూస్తూనే ఉన్నాయి తనని. మైరాకు కూడా అది తెలుస్తూనే ఉంది. అతను సూటిగా చూడలేక ఆమె కనురెప్పలు భారంగా సిగ్గుతో కిందకి వాలిపోయాయి క్షణంలో. కానీ అయాన్కి మాత్రం ఆమెను చూడడంలో క్షణం కూడా అరక్షణం కూడా రెప్పవాల్చడం లేదు. అంత శ్రద్ధగా ఆమె ప్రతి వంపు సొంపుని తీక్షణంగా చూస్తున్నాడు అతను. అతను వేరుబాడిని చూస్తుంటే తనకే ఏదోలా అయిపోతుంటే, అలాంటిది తనని ఇలా చూసి ఏదో అవ్వకుండా ఉండడం కష్టమే అతనికి అనుకుంది మైరా మనసులో. అతన్ని వదిలించుకోవాలనుకున్నా వదలలేని బలహీనత అతను ఆమెకు. అలా ఎప్పుడు ఎలా అయ్యాడో ఆమెకే తెలియదు. కష్టంగా ఉన్న అతని కోసం నరకాన్ని కూడా ఇష్టంగా స్వీకరించే ఆమెకు అతనికి ఇష్టమైన సుఖాన్ని అందించడానికి క్షణం కూడా ఆలోచించదు. తనకి తాను అతనికి కావలసినట్టు మలుచుకుంది మైరా. షవర్ నుంచి వస్తున్న వాటర్కి ఆ ఒంట్లో ఉన్న వేడి కూడా చల్లారదు. కానీ ఆమె అందాలలో తడిసిన అతనికి ఉన్న కొద్దిగా బాడీ హీట్ అవ్వడమే కానీ కూల్ అవ్వడం అంటూ ఉండదు. అసలు ఆమె ఎదురుగా ఉంటే అవ్వడం కూడా కష్టమేమో అనుకున్నాడు అతడు. ఆమె అందాలలో ఫుల్లుగా తడిచిపోయాడు. ఎంతకీ తనివి తీరట్లేదు అతనికి కాస్త కూడా. హరిని తాగుతుంటే ఎవరికైనా దాహం అయితే ఎలా తీరదో ఆమెను చుట్టుకున్న అతనికి కూడా అంతే. అతని కోరిక ప్రేమ ఎప్పటికీ ఆమెతో ఆగేలా లేవు. అది తీరం తుఫాన్ దాటి ఇంకా పెరుగుతూనే ఉంది. మైరా పూర్తిగా అతన్ని చుట్టుకుంది. అతనికి చూసే వీలే లేకుండా నవ్వాడు అయాన్. తన నుంచి తప్పించుకోలేక అవస్థలు పడుతుంటే ఆమెను అమాంతం ఎత్తుకుని వాల్కి లాక్ చేసిన అయాన్ తన మైరాని మరింత ఇబ్బంది పెట్టేలా ఆమె ఎదని కప్పుకున్న హ్యాండ్స్ విడదీసి మైరా కళ్ళలోకి చూస్తూ ఆమె ఎదపైన తన పెదవుల్ని ఆనించాడు. అంతే, మైరా చప్పున కళ్ళు బిగించింది. అతని గరుకు మీసం చేస్తున్న దాటికి ఆమె సున్నితమైన ప్రదేశం మొత్తం ఎరుపు రంగు పూసుకునే వేళ ఆమెలో తీయనని నొప్పిని పరిచయం చేశాడు. ఆ నొప్పి ఒక్క క్షణం ఆమెలో ఒళ్ళంతా జలధరించి మైకంగా అతన్ని చుట్టుకుని పట్టుకునేలా చేసింది. ఆమెలో తమకం పెరిగిపోయింది. ఆమెలో ఇంకా ఇంకా కావాలి అనిపించేలా అతని చేతలు ఉండేసరికి ఆమె కూడా ఇష్టంగా సహకరించింది. ఫలితంగా ఆమె గోటి గుర్తులు అతని భుజాలపై నిలుస్తుంటే అతని కదలికలు ఉన్న కొద్దీ పెరుగుతున్నాయి. ఓయ్ మొరటి పౌడి సోడా, ప్లీజ్ ఆపరా అంటూ అతని వెనమూపుల్లో తల దాచుకునేందుకు కూడా సెకండ్ టైం కూడా ఉండదు. అలా అస్సలు ఉండనివ్వలేదు అయాన్ మైరాకి. అతనిలో ఉన్న ఈ రఫ్ బిహేవియర్ నచ్చుతున్న తనలో ఉన్న సిగ్గుతో అతని ముందు పూర్తిగా అలా ఉండలేకపోతుంది మైరా. ఆమె పరువం మొత్తం అతని మగసిరి కింద నలిగిపోయింది. ఆమె పెదవి నుంచి వచ్చే అరుపులు మొత్తంగా అతని పంటి కింద ఆగిపోయాయి. అసలు అతని భుజం మీద తల పెట్టేసరికి అప్పటి వరకు ఆమె లోకంలో ఉన్న అతనికి స్పృహ వచ్చిందేమో. మైరాని చూశాడు అయాన్. తన మీద పడుకుంది. పాపం అనిపించేంతలా ఉంది ఆమె ఫేస్. పాపం అతని రఫ్ బిహేవియర్ ఏంటో అతనికి అర్థమైందనుకుంటా. మైరా అంటూ ప్రేమగా పిలిచాడు అయాన్ ఆమె వైపే చూస్తూ. ఊ అంది నీరసంగా. ఒంట్లో ఉన్న ఓపిక మొత్తం అయిపోవడంతో ఆమెలో కూడా పూర్తిగా. అలా పలికే ఓపిక కూడా లేకుండా చేసేశాడు అయాన్ కనీసం ఆమెకు. ఇలా అయితే ఎలా మైరా? ఫస్ట్ టైం ఇలా అప్పుడే డక్ అవుతున్నా ఏంటి అంటూ ఇద్దరి నుదురులు కలిపేసి మైరాని మొహమాటం అయాన్ అతి చనువులో ఆమెను క్లీన్ చేసి రూమ్కి తీసుకువచ్చాడు. అతనితో ఇక మాట్లాడే ఓపిక ఏమాత్రం లేకుండా పోయింది. అలసిపోయి అతని హృదయం మీద అలానే పడుకుంది. ఇంకా ఆమె తినే ఓపిక కానీ కదిలే ఓపిక కానీ అసలు ఏమాత్రం లేదు. టైం చూశాడు. నైట్ అయింది. మెల్లగా మైరాను తన పక్క నుంచి పడుకోబెట్టి కిందకి వెళ్ళాడు. మైరా అంటూ ప్రేమగా పిలిచాడు. ఎక్కడ అతను చేసిన విధ్వంసానికి స్పృహ తప్పి అలాగే మంచి డీప్ స్లీప్లో ఉంది. ఆమెను కదిపినా లేచేలా అసలే మాత్రం లేదు. ఎప్పటికో అతను పిలుస్తుంటే మెత్తగా కళ్ళు తెరిచి చూసింది అతన్ని మైరా. ఒరేయ్ దొంగ పోలీస్ అంది లోగొంతులో మైరా.
తన ఒంటిని ఇలా పూర్తిగా కబ్జా చేసిన అతన్ని ఈ క్షణం కొట్టాలనిపిస్తుంది. అసలు కళ్ళు తెరిచే చూసేంత ఓపిక కూడా లేదు. ఫుడ్ అని చెప్పి అదే మొత్తులో ఆమెను తన ఒడిలో పడుకోబెట్టుకొని తినిపించేశాడు. సారీ అన్నాడు అయాని గిల్ట్ ఫీల్ అయిపోతూ. లేదు, నేనే విగ్గా ఉన్నట్టున్నా. నువ్వు ఏం నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. దొంగన పోలీస్, నీకు నా దగ్గర ఎలా కావాలంటే అలా నడుచుకోవచ్చు. నువ్వు అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? అది ప్రేమ, కోపం, బాధ ఏదైనా సరే, ఆఖరికి ఇది కూడా అంటూ సిగ్గుతో వాలిపోతున్న కళ్ళతో ఇలా ఇలా ఫీలింగ్స్ అయినా సరే నేను మొత్తంగా నీ దాని మాత్రమే. దొంగన పోలీస్గా అలాంటిది నువ్వు నాకేమీ సారీ చెప్పనవసరం లేదు. అలా చెప్పి నీకు నాకు దూరాన్ని పెంచొద్దు, నన్ను పరాయిదాన్ని చేయొద్దు అంది మైరా కాస్త పైకి లేచి అతని నుదుటిపైన ముద్దు పెట్టుకుంటూ. ఆమెను తన కౌకిట్లోకి పొదుముకున్నాడు అయాన్. అలా ఇష్టంగా వారిద్దరూ మరొకసారి ఇద్దరి మధ్య జరుగుతున్న రద్దీ కలయికకి మబ్బుల చాటున ఉన్న చంద్రుడు దాక్కున్నాడు కూడా. వాళ్ళిద్దరి మధ్య జరిగే ప్రణయానికి చూడలేక సిగ్గుపడిపోతూ ఎప్పుడో మధ్యరాత్రి ముగిసిన ఆ కలయికకి అలసిపోయిన మైరా పూర్తిగా అతని మీదే అలా పడుకు ఉండిపోయింది. అలా ఆ రోజు ఎంతో అందంగా సాగిన ఆ రతి క్రీడ తెల్లారితే మొత్తం మారిపోయింది. ఆ ఫారెస్ట్లో ఉన్న గ్యాంగ్ కోసం చేసిన ప్లాన్ సక్సెస్ అవడంతో పాటు అయాన్కి కాస్తో కూస్తో గాయాలు అయ్యేసరికి అతనిని కనిపెట్టుకుని పూర్తిగా ఉంటుంది మైరా. ఆ కొంతకాలానికి ఇద్దరు కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వాళ్ళ అందమైన జీవితంలో ఆ ఇద్దరు స్వేచ్ఛగా విహరించారు. అయాన్ ఎక్కడికైనా ఇలా స్ప్రింగ్ ఆపరేషన్ కోసం వెళ్తే ఖచ్చితంగా మైరాని వెనక తీసుకువెళ్లాల్సిందే. అదే వాళ్ళకి అసలైన హనీమూన్ కూడాను. వైలెన్స్ మధ్యలో రొమాన్స్ ఆ ఇద్దరికి బాగా అలవాటైపోయింది కూడా. కిచెన్లో మైరా గరిట తిప్పే ప్రోగ్రాం పట్టింది. వెనక నుంచి చూస్తున్న వయ్యారాలు అన్నీ అతని మనసుకి పూర్తిగా గట్టిపడేశాయి. హార్ట్ మీద రబ్ చేసుకుంటూ అయాన్ మైరా వెనక వెళ్ళి సడన్గా ఆమెను చుట్టేశాడు. భయపడుతుందేమో, ఉలికి పడుతుందేమో అని చూశాడు అయాన్. అబ్బే, అసలు అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఏమీ లేవు ఆమె ఫేస్లో. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది మైరా ఫేస్. డేర్ చాలా ఎక్కువైపోయిందిగా ఈ పోలీసోడి పెళ్ళానికి అన్నాడు అయాన్. ఆమె నడుం మడతలలో అతని హ్యాండ్ హార్డ్గా ప్రెస్ చేస్తూ ఉంటే అడిగాడు. హా, మరి పోలీసుకి పెళ్ళమయ్యాక ఇలా లేకపోతే ఎలా దొంగన పోలీస్గా? అయినా ఇక్కడికి నీ ఇంట్లోకి, అది కూడా నువ్వు తప్ప ఇంకెవరికైనా వచ్చే ధైర్యం ఉందా అసలు? నువ్వు కాకుండా ఇంకొకరు వస్తే బ్రతికి బయటికి వెళ్ళగలరా ఏంటి? ఆమె పెదవుల్ని అతని పెదవులకి ఇంచు దూరంలో ఆపింది. ఆహా, అయితే ఈ పోలీసుడి పెళ్ళానికి వైలెన్స్తో పాటు రొమాన్స్ కూడా బాగా అలవాటైపోయింది అంతే కదా అన్నాడు. చేప మూతలా ముందుకొచ్చిన మైరా లిప్స్ని అతని పెదవుతో తాకి సడన్గా ఫోర్స్ పెంచాడు అయాన్. అంతే, ఆ తర్వాత ఇద్దరికి మాటలతో పని లేకుండా పోయి వాళ్ళతో ఒక అందమైన ప్రణయ కావ్యంగా మలుచుకున్నారు అయాన్, మైరాలు. హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లైక్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్స్ పెట్టే నా వీడియో గ్రోత్ ఉంటుంది. సో అందరూ అర్థం చేసుకుని లైక్స్ ఇచ్చేయండి ప్లీజ్ బంగారాలు. అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.